ఓం నమ శివాయ. సో ప్రస్తుతం నేను భుజభుజ అనే గ్రామం అంటే నెల్లూరుకి చివార్లోనండి, నెల్లూరుకి అవుట్స్కట్స్ మాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను గుడివాడకి బయలుదేరుతున్నాను. సో నా ప్రయాణం ఇక్కడ నుంచి భుజభుజ అనే గ్రామం అన్నమాట, ఇది అవుట్స్కట్స్. సో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయండి. సో నైట్ ఇక్కడే స్టే చేశాను నేను. సో ఇక్కడి నుంచి నేను బయలుదేరి, ఇది రామాలయం అండి, ఇది రామాలయం. సో ఇది ప్రస్తుతం ఇక్కడి నుంచి నేను ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, అది ఆ పక్కన ఉన్నది గణేష్ టెంపుల్ అండి. సో పక్కన ఉన్నది గణేష్ టెంపుల్, అది హనుమాన్ టెంపుల్, ఇది రామాలయం. సో నైట్ స్టే చేసిన ప్లేస్ అయితే ఇదేనండి. ఇక్కడ నాకు ఆశ్రయం కల్పించిన వాళ్ళకి నిజంగా ధన్యవాదాలండి. నైట్ ఇక్కడ స్టే చేసినందుకు నాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నాకు శ్వాస తీసుకునే అవకాశం కల్పించిన వీళ్ళు యాజమాన్యానికి నా ధన్యవాదాలండి. సో నేను ప్రస్తుతానికి ఇంకా నా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నానండి. సో నేను వస్తాను, అలవాటు అయిపోయింది నాకు. ఇది రామాలయం అండి. ఈ రామాలయం టెంపుల్ నుంచి నీకు మొదలు పెడుతున్నాను. ఇది గ్రామం చెప్పాక భుజభుజ అనే గ్రామం అండి. ఇది గణేష్ టెంపుల్ అండి. గణేష్ టెంపుల్, వీరాంజనేయ టెంపుల్, ఇదంతా ఒక సముదాయం అన్నమాట. హనుమాన్ టెంపుల్, వెనకాల శ్రీరామ్ టెంపుల్, రామాలయం, గణేష్ టెంపుల్. ప్రస్తుతం నేను బయలుదేరానండి. ఇంకా 5:15, 5:30 కలా బయలుదేరుదాం అనుకున్నా, బట్ 5:45 అయిందండి. అయినా చీకటిగానే ఉంది. అది కొంచెం హైవే వల్ల కొంచెం ముందుగా బయలుదేరుంటే చాలా మంచిగా ఉండేది. కొంచెం త్వరగా ఇంకా గుడివాడకి వెళ్ళాలి కాబట్టి, గుడివాడకి నుంచి మనకి 28 కిలోమీటర్లు ఉందండి. సో ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ చేరిపోతే రేపు నాయుడుపాలెం ఎంత చూడాలి ఒకసారి, నేను చెక్ చేయలేదు ఇంకా. నాయుడుపాలెం, సూలూరుపేట. సో ఈ 2-3 రోజులకి అక్కడికల్లా ఎట్టి ఫస్ట్ మనం చేరాలండి. చేస్తే ఒక గమ్యం దగ్గర అవుతుంది. ఇది బుర్నాపూర్ దగ్గరటువంటి హనుమాన్ టెంపుల్ అండి, హనుమాన్ విగ్రహం. అండ్ దెన్ చూసారా పక్కన వెనకాల ఉన్నది సాయిబాబా టెంపుల్ అండి. టెంపుల్ వెనకాల సాయిబాబా టెంపుల్. బురంపూర్ అన్న ఊరండి. ముందంతా హనుమాన్ టెంపుల్, బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్. ఇది కాక్టూర్ అండి. అంటే భుజభుజ నెల్లూరు దాటిన తర్వాత నాకు తెలిసి ఒక 8-9 కిలోమీటర్స్లో జైన్ టెంపుల్. ఇది మహా బెస్ట్గా ఉంది ఈ టెంపుల్.
సో ఈవినింగ్ ఇక్కడే నేను గూడూరు సాయిబాబా టెంపుల్లో స్టే చేస్తున్నానండి ఈరోజు నైట్. సో ప్రస్తుతానికి ఇది నేను స్టే చేస్తాను పడుకున్న ప్లేసే నేను తీస్తున్నాను వీడియో. టెంపుల్ మార్నింగ్ తీసి పెడతానండి మళ్ళీ. మొత్తం టెంపుల్ చాలా పెద్దది, బయట అంతా చాలా ఉంది. సో కాకపోతే పడుకునే ప్లేస్లోనే ప్రస్తుతం నేను ఉన్నాను. ఇది నేను వీడియో తీసి పెడతానండి మార్నింగ్. గుడ్ నైట్ అండి.